ఈరోజు నేను బజాజ్ ఆటోలో ఫస్ట్ బజాజ్ ఆటో అండ్ మారుతి రెండిటి కాల్స్ అనేది ఒకేసారి తీసుకున్నాను. యాక్చువల్గా బజాజ్ ఆటోలో నేను 5 minutes టైం ఫ్రేమ్లో చేంజ్ చేసి చూపిస్తాను. యాక్చువల్గా నేను మూవింగ్ యావరేజ్ సపోర్ట్ ఉంది కదా 10:30 క్యాండిల్లో ఎగ్జాక్ట్గా అక్కడ ఎంట్రీ అయ్యాను. బట్ ఇదంతా కన్సాలిడేషన్ ఉండడం వల్ల నాకు ఒక 200 రూపీస్ ప్రాఫిట్ చూపించింది. బట్ నేను ఎగ్జిట్ కాలేదు. తర్వాత అంతా కన్సాలిడేషన్ రావడం వల్ల ప్రీమియం డీకే అయిపోయి నాకు ఈ బజాజ్ ఆటో కాల్లో లాస్ అనేది బుక్ చేసుకోవాల్సి వచ్చింది. నెక్స్ట్ నేను మారుతిలో చెప్పాను కదా, మారుతిలో కూడా ఎంట్రీ తీసుకున్నాను అని. నేను మారుతిలో 9:20 క్యాండిల్లో ఎగ్జాక్ట్గా ఎంట్రీ అనేది తీసుకున్నాను. అండ్ 9:25 క్యాండిల్లోనే నా టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. 5 minutes టైం ఫ్రేమ్లో మార్చి చూపిస్తాను. మీరు చూసుకున్నట్టయితే 9:20 క్యాండిల్లో ఎంట్రీ అనేది తీసుకున్నాను. అండ్ 9:25 క్యాండిల్లో నా టార్గెట్ అనేది కంప్లీట్ అయిపోయి ఎగ్జిట్ అయిపోయాను. బట్ బజాజ్ ఆటోలో లాస్ బుక్ చేసుకున్నాను. తర్వాత నెక్స్ట్ నేను ఏం చేశానంటే బ్యాంక్ నిఫ్టీ అనేది మార్నింగ్ అంతా కన్సాలిడేషన్ రావడం వల్ల ఎంట్రీస్ ఎక్కడా తీసుకోలేదు. ఆఫ్టర్నూన్ సెషన్లో సడన్గా అప్వర్డ్ మూమెంట్ వచ్చింది కదా, అప్పుడు నేను ఆ పిక్ బార్ క్యాండిల్లో ఎంట్రీ అనేది తీసుకోలేదు. నెక్స్ట్ క్యాండిల్లో ఎంట్రీ అనేది తీసుకున్నాను అనమాట. ఎగ్జాక్ట్గా 2:05 క్యాండిల్లో ఎంట్రీ అనేది తీసుకున్నాను. కానీ సడన్గా అక్కడే కన్సాలిడేషన్ వచ్చేసి రివర్సల్ వచ్చింది కదా, రివర్సల్ వచ్చి నా స్టాప్లో సిట్ అయిపోయింది. నేను ఇక్కడ 2 లాట్స్తో ట్రేడ్ చేశాను. సో అక్కడ నాకు లాస్ అనేది చాలా హెవీగా బుక్ అయిపోయింది. 5,000 టు అబోవ్ లాస్ అనేది బుక్ చేసుకోవాల్సి వచ్చింది సడన్గా రివర్సల్ రావడంతో. సో నెక్స్ట్ నేను ఏం చేశాను అంటే దాంట్లోనే ఎంట్రీ అనేది నెక్స్ట్ మూవింగ్ యావరేజ్ డౌన్వర్డ్ తీసుకున్నాను. సో దాంట్లో నాకు 2,000 ప్రాఫిట్ అనేది ఇంకా 1 లాట్తోనే చేశాను. 2,000 ప్రాఫిట్ వచ్చింది. సో ఓవరాల్గా ఈరోజు నాకు 3,600 లాస్ వచ్చింది. ఎక్స్పైరీ డే మాత్రం 2 sides మూవ్ వచ్చింది. మీకు ఎలా ఎక్స్పీరియన్స్ అనిపించింది ఈ ఎక్స్పైరీ డే అనేది కమెంట్స్లో తెలియజేయండి.